హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో అయితే సోనీ హోమ్ థియేటర్ అయితే నేను ఒకటి తీసుకొచ్చాను. అదే 4 స్పీకర్లు, ఒక అది బేసు, ఇది ఒక 80 వాడు. దీనికి వచ్చేసి బ్లూటూత్ అండ్ లైన్ ఇన్ అదే యాక్స్ కేబుల్ పెట్టుకొని మనమైతే దీనైతే సౌండ్ పెట్టుకోవచ్చు. అలాగే మళ్ళీ యూఎస్బి కనెక్టర్ కూడా ఉంది దీనికి. 3 ఆప్షన్లతో అయితే చాలా అంటే చాలా బాగుంది హోమ్ థియేటర్. ఇప్పుడు అదే అన్బాక్సింగ్ అయితే చేస్తున్న వీడియోలో చూడండి. ఇది ఎలా సౌండ్ వస్తుంది, ఎలా ఉంది దీని సెట్టింగ్ అనేది మొత్తం అయితే దీని ఎలా ఆన్ చేయాలి కూడా మన వీడియో మొత్తం చూద్దాం. దాని కలెక్షన్ ఎట్లా చేస్తాం అంటే వీళ్ళకు నేను ఎందుకు వీడియో చెప్తున్నా అంటే మీకు అంటే స్పీకర్లకు కరెక్ట్ దాని సెట్టింగ్ ఉంటుంది అన్నట్టు. కరెక్ట్ స్పీకర్లకు పెడితేనే నీకు అది మంచి సౌండ్, డిటిఎస్ సౌండ్ నీట్గా వస్తుంది. డీజే అంటే దాని విషయంలో ఏముండదు. కాకపోతే మెయిన్గా అయితే డిటిఎస్ మూవీ సాంగ్స్ ఉంటాయి కదా, డిటిఎస్ సౌండ్లో ఉంటాయి కదా, అవి అవి రావడం కోసం ఈ పిన్స్ ఖచ్చితంగా దేనికి కనెక్ట్ అయ్యానో దానికి కనెక్ట్ చేస్తేనే మనకు బరాబర్ సౌండ్ వస్తుంది. లేకపోతే మనకు సౌండ్ అంతగా అనిపించదు. సో నేనైతే ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్న హోమ్ థియేటర్ చూడండి. ఇగో చూడండి, ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకైతే మంచి బేస్ వస్తే ఎయిర్ వెళ్ళిపోవడానికి హోల్ ఉంది. ఫ్రంట్ సైడ్ అదే స్పీకర్ కూడా జాలితోటి ఉంది. ఇక్కడ చూస్తారు కదా సోనీ అని చెప్పేసి దీనికి ఆల్రెడీ ప్రింటింగ్ కూడా వచ్చేసింది. ఎక్సలెంట్ గా ఉంది అసలు హోమ్ థియేటర్ ఇది. చాలా అంటే చాలా నచ్చింది. అయితే నేను షోరూమ్ లో చూశాను ఇది హోమ్ థియేటర్ ఆల్రెడీ. అంటే ఇట్లా శాంపిల్ గా చూస్తాం కదా, ఆడ వీళ్ళు కొన్ని పీసులు పెట్టారు. ఆ పీసులలో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఈ పీస్ అసలు. అంటే రేట్ విషయంలో కానీ నాకు ఏ విషయంలో నాకు నచ్చింది. దీనికి 30,000 ఉంది, ఇంకా సూపర్ ఉంది. కానీ నాకు అంత మన దగ్గర మనీ ఉండాలి కదా దాన్ని తీసుకోవాలంటే. ఇంకా అందుకే మనకి ఇది సరిపోతుంది అని చెప్పేసి మనకి ఇది ఓకే అని చెప్పేసి దీని తీసుకురావడం జరిగింది మన హోమ్ థియేటర్. ఈ హోమ్ థియేటర్ ఇది పక్కకు పెట్టినా కదా. ఇప్పుడు స్పీకర్ అది ఓపెన్ చేద్దాం. మనం ఫస్ట్ స్పీకర్లు ఓపెన్ చేసుకొని ఇవి ఎలా అనేది కనెక్షన్ అయితే చెప్తున్నా కదా. కనెక్షన్ అయితే కంపల్సరీ ఎలా ఉందో మొత్తం మనమైతే ఇప్పుడు వీడియో చూద్దాం ఇవాళ. ఓకే, ఇంకా అయితే స్పీకర్ అయితే ఓపెన్ చేస్తున్నా. ప్యాకింగ్ చూడండి ఒకసారి, ఎంత బాగా వచ్చి చూస్తారు కదా. ప్యాకింగ్ అయితే వీటికి చిన్న డ్యామేజ్ కూడా కాకుండా ట్రాన్స్పోర్ట్లో గిన్స్పోర్ట్లో ఎక్కడ ఇట్లా నార్మల్గా ఇప్పుడు చాలా ఐటమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏం డ్యామేజ్ కాకుండా కూడా దానికి మంచి ప్యాకింగ్ తోటి వచ్చిందండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ప్రతి ఒక్క స్పీకర్ మీద చూడండి ఓపెన్ చేస్తున్నా. ప్రతి ఒక్క స్పీకర్ మీద సోనీ అని చెప్పేసి వాళ్ళ బ్రాండ్ అవుతుంది దీని మీద. ఎంతైనా సోనీ కదా. సౌండ్ విషయం మాత్రం నీట్గా ఉంటుంది. అంటే నాకు సౌండ్, నేను ఒక చిన్నప్పటి నుంచి నాకు ఒక అంటే హోమ్ థియేటర్లు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అయితే నేను ఒక 1500 హోమ్ థియేటర్, ఒకసారి 4000, ఒకసారి 3000 అంటే మామూలుగా కొనుక్కొచ్చిన. కానీ నాకు అది ఎప్పుడైతే ఆ సౌండ్ కాకుండా ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సోనీ సౌండ్ ఎప్పుడైతే విన్నానో నేను, నాకు అప్పుడు ఏమనిపించింది అంటే అరే తీసుకుంటే లైఫ్లో మళ్ళీ తీసుకుంటే హోమ్ థియేటర్ తీసుకుంటే మాత్రం సోనీ తీసుకోవాలరా బాబు అనిపించింది నాకు. నాకైతే మస్తు నచ్చింది. ఇంకా మనమైతే ఇక ఈ రేంజ్లో నాకున్న దాంట్లో నాకు ఉన్న కాడికి నేనైతే ఈ సోనీ హోమ్ థియేటర్ అయితే వేయడం జరిగింది. చూడండి, నేనైతే ఇక్కడ పెట్టాలనుకుంటున్నా ఈ ప్లేస్లో. టీవీ పక్కన అక్కడ సన్ డైరెక్ట్ బాక్స్ అండ్ టీవీ ఆప్షన్ ఉంది కదా, అక్కడ పెట్టాలనుకుంటున్నాను నేను. అక్కడైతే మనకు కరెక్ట్ సెట్ అని చెప్పేసి అనిపించింది నాకు. అయితే స్పీకర్ అయితే ఓపెన్ చేసి దీనికైతే మొత్తం అయితే అన్ని కనెక్షన్ అయితే చేద్దాం. కనెక్షన్ చేసి చూద్దాం. ఇగో లైన్ అండ్ కేబుల్ అదే అని చెప్పారు కదా, యాక్స్ కేబుల్. యాక్స్ కేబుల్ అంటే మనకు హోమ్ థియేటర్కు కనెక్షన్ పెట్టి ఇటు మనకు సన్ డైరెక్ట్ కానీ నీవు సన్ డైరెక్ట్ హెచ్డి బాక్స్ ఏవైనా సరే అవి ఉన్న ప్రతి ఒక్క దానికి మనం యాక్స్ ఉన్నది ఇక్కడ. టూ సైడ్ యాక్స్ అన్నట్టు. హోమ్ థియేటర్ కూడా యాక్సే వస్తుంది. ప్లస్ మనం కూడా యాక్స్ కేబుల్ మొబైల్ కనెక్ట్ చేసుకుంటామా, లేకపోతే మనం టీవీ పెడతామా, లేకపోతే మనం సన్ డైరెక్ట్ పెట్టుకుంటామా, లేకపోతే ఇంకా టాటా స్కై చాలా ఉంటాయి కదా. ప్రతి ఒక్క దానికి దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ పిన్ పెట్టి దానికి అక్కడికి మనం తీయడాలు పెట్టడాలు ఇబ్బంది లేదు కాబట్టి దానికి బ్లూటూత్ ఆప్షన్ కూడా ఇచ్చాడు కదా. బ్లూటూత్ ఆప్షన్ తోటి మనం మొబైల్ తోటి కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. సౌండ్ సిస్టమ్ మాత్రం రిమోట్ అంతా సెట్టింగ్ మాత్రం ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఇచ్చిండు. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం స్పీకర్ అయితే అన్ని ఇప్పి దీనికి మంచిగా కనెక్ట్ చేసి సౌండ్ ఎట్లా వస్తుందో చెక్ చేద్దాం మనమైతే ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడైతే చూద్దాం. ఇది మనకైతే బ్లాక్ కలర్లో చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇది సూపర్ ఉందండి. ఇప్పుడైతే మనం ఓపెన్ చేస్తున్నాం కదా. ఇగో స్పీకర్ ఒక్కొక్కటి అయితే నేనైతే ఇస్తున్నా. అది వైర్ చూస్తున్నా ఎంత వచ్చింది అనేది. అంటే చూసుకోవాలి కదా. అంటే నేను ఇప్పటిదాకా చెప్పినా కదా, ఆ వైరు సెక్షన్ అంటే అవి ఎక్కడ ఏం పెట్టాలి అనేది తెలుస్తుంది. అది విషయం అండి. అందుకోసమే నేనైతే ఫస్ట్ వైర్ ఇప్పుకొని లెంత్ చూస్తున్నా. అట్లే మనకు పిన్స్ అయితే నేను కనెక్ట్ కూడా చేస్తున్నా ఇప్పుడే. అవి చూడండి, పిన్స్ అయితే అక్కడ కింద ఇచ్చిండు పిన్స్ మనం కనెక్ట్ చేయడానికి స్పీకర్లకి. నేను చూసుకుంటూ పెడుతున్నా. అంటే సౌండ్ సెట్టింగ్ బాగా రావాలి కాబట్టి ఫస్ట్ ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇట్లా పెట్టి ఆన్ చేసి చూసినాక బాగా సౌండ్ వస్తే ఇట్లా, లేకపోతే అట్లా పెడదాం. ఇప్పుడైతే స్పీకర్ ఒకటి తిప్పుకుంటూ దానికైతే ప్రతి ఒక్కటి కనెక్ట్ అయితే చేద్దాం. దీనికంటే వైర్ కలెక్షన్ కాదు, జాయింట్ కొట్టడాలు కాదు ఇవి. దీనికి పిన్ లాగా ఇచ్చి పిన్స్ అంటే దానికి సాకెట్ లాగా ఉంది హోమ్ థియేటర్కి. వీటికి పిన్స్ కనెక్ట్ అయ్యి వచ్చినాయి. అంటే దీన్ని మనం వైర్ కూడా లెంత్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే పిన్ను దగ్గరలో కడిగేసి మనం ఇక్కడ మధ్యలో వేరే వైర్ యాడ్ చేసుకొని మనం ఇంకా లాంగ్ పెట్టాలనుకో లాంగ్ పెట్టుకోవచ్చు. అలా అట్లేం కాదు. అంటే కొంతమంది భయపడతారు, అంటే కట్ చేసే రాదేమో సౌండ్ అట్లా ఇట్లా అని చెప్పి కూడా అనుకుంటారు. అలాంటి భయం ఏం లేదు. కలర్ టు కలర్ అంటే అలా కోడ్ ఉంటుంది. ఆ కోడ్ తీరు కట్ చేయాలి. ఆ కోడ్ తీరుగానే ఖచ్చితంగా బరాబర్ మనం కూడా కొంచెం వీలైతే
మనం కొనుక్కొచ్చే వైర్ స్పీకర్ వైర్ కూడా దానికి కూడా ఒక మార్కింగ్ లాగా ఈ వైర్ ఇది అని మనం గుర్తుపెట్టుకునేలాగా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా నార్మల్గా ఇన్ఫిట్టింగ్ స్పీకర్స్ కూడా వేసుకోవచ్చు. మన ఇంట్లో అయితే ఆల్రెడీ నేను హోమ్ థియేటర్ ఉంటుందని చెప్పేసి మనం కరెంట్ పని చేస్తాం కాబట్టి అవి ఇట్లా ఆల్రెడీ నేను పైపే వేసి పెట్టిన ఫస్టే. దానికి ఆల్రెడీ స్పీకర్ వైరింగ్ ఎప్పుడో వేసి పెట్టిన ఇంత ముందుకే. ఇప్పుడైతే మనమైతే చేస్తున్నాము. ఇక పిన్స్ అయితే పెడుతున్నాం కదా, ఒక్కొక్కటి ఒకటి ఇలా ఒకటి అలా అన్నట్టు చూసుకుంటూ పెట్టాలి. ఒక్కొక్కటి అయితే కనెక్ట్ చేస్తున్నాను నేను. కనెక్ట్ చేసిన తర్వాత మన సౌండ్ కూడా ఎట్లా చూద్దాం. బాగుంటుంది సౌండ్ అయితే, ఎందుకంటే సోనీ అయితే బాగుంటుంది. అంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి చూసాను చెప్పాను కదా, అదైతే వచ్చేసి నేను ఏమంటారు ఆ మోడల్ వేరు ఈ మోడల్ వేరు, కాకపోతే ఇది కొంచెం పెద్దగా ఉంది కదా, సౌండ్ అయితే కేక వస్తుంది, సూపర్ ఉంటుంది సౌండ్ మాత్రం. ఓకేనా, ఇప్పుడైతే మనం అన్ని స్పీకర్ అయితే కనెక్ట్ చేసి సౌండ్ అయితే చెక్ చేద్దాం. సో స్పీకర్లు అయితే కనెక్షన్ లాస్ట్ స్పీకర్ అయితే కనెక్ట్ చేస్తున్నా, చూసారు కదా 4 స్పీకర్స్కి ఇక్కడైతే మనం అయితే కనెక్షన్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు మనకు వచ్చేసి పవర్ సప్లై, అంటే దీనికి వచ్చేసి చూస్తారు కదా, అంటే నార్మల్ డైరెక్ట్ మనకు 2 పిన్ సాకెట్ నుంచి దీనికి పవర్ కాదు, డీసీ వోల్ట్స్ 12 డీసీ పవర్ 12 వోల్ట్స్ సరిపోతుంది. మనకైతే అడాప్టర్ ఇచ్చారు కదా, ఈ పిన్ డీసీ పిన్ అయితే దీనికి కనెక్ట్ చేయాలి. ఫస్ట్ డీసీ పిన్ కనెక్ట్ చేసి దీని నుంచి మళ్ళీ 3 పిన్ ప్లగ్ 3 పిన్ పవర్ ప్లగ్ అయితే పెట్టాలి. పవర్ ప్లగ్ అయితే పెట్టి మనం పవర్లో పెడితే అప్పుడు ఆన్ అవుతుంది. అది విషయం అండి. చూడండి ఇక్కడైతే ఇగో నేనైతే ఫస్ట్ ఇక్కడ పెట్టేసిన పవర్ సప్లై అయితే పెట్టినా కదా, ఇది పవర్ సప్లై. ఇక్కడ నుంచి అయితే మనకు మళ్ళీ 3 పిన్ టాప్ 2 పిన్ టాప్ వచ్చి ఒక ఇక్కడ ఇట్లా వస్తుందండి. చూడండి ఇప్పుడైతే దీన్ని మనం అంటే 2 పిన్నే అంటే పవర్ కేబుల్ అయితే వస్తుంది. చూడండి ఇప్పుడైతే మనం కనెక్ట్ చేస్తున్నా, ప్లగ్ చూసారు కదా, ప్లగ్ కూడా కంపిందండి, చాలా అంటే చాలా బాగుంది, నాకైతే మస్తు నచ్చింది. అసలు ఐటమ్ ప్రతి ఒక్కటి అసలు నార్మల్ ఏవి లేవు, ఎందుకంటే సోనీ ఐటమ్ అంటే కొంచెం కాస్ట్ కూడా ఉంటుంది కాబట్టి కాస్ట్ తగ్గట్టునే ఐటమ్ అయితే ఉంది, చాలా బాగుంది. ఇప్పుడైతే మనం పవర్ అయితే నేను కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి పవర్ కనెక్ట్ చేసి పవర్ వచ్చిందా లేదా చెక్ చేద్దాం. ఇప్పుడు హోమ్ థియేటర్లో వస్తుంది, నేను అంటే పిన్స్ కరెక్ట్ పెడితే ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ బోర్డు ఉంది కదా, ఆ బోర్డు అయితే పెట్టాను. ఇప్పుడు చూడండి నేనైతే ఇక్కడ పెట్టినా కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు సౌండ్ కూడా మనం అది ఫస్ట్ ఆన్ చేద్దాం. దీన్ని ఆన్ చేస్తే రిమోట్ ఇచ్చిండు, రిమోట్లో 2 సెల్లు అయితే సోనీ కంపెనీ సెల్లు కూడా వచ్చినాయండి. కరెక్ట్ చెప్పాలంటే రిమోట్ ఉంది కదా, నేను పట్టుకున్నాను ఇప్పుడు, అది అక్కడ పెట్టిన ఆ హోమ్ థియేటర్ సెల్స్ కూడా ఉన్నాయి, ఆ సెల్స్ సోనీ కంపెనీ నుంచి వచ్చినాయి అవి కూడా. ఆ రిమోట్లో మనం సెల్ వేసుకొని పవర్ ఆన్ చేసుకోవచ్చు. నార్మల్గా రిమోట్ లేకుంటే సౌండ్ పెట్టడం కొంచెం కష్టమే, రిమోట్ ఉంది కాబట్టి మనకు సౌండ్ పెంచుకోవడాలు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి ఇప్పుడైతే మనమైతే సెల్స్ అయితే తీసుకోవాలి, ఇట్లా సెల్ అయితే వేసుకోవాలి, ఇలా సెల్ వేసుకొని మనమైతే రిమోట్ అయితే ఆన్ చేసుకోవాలి. చూద్దాం ఇప్పుడైతే నేను రిమోట్ తోటి అయితే ఆన్ చేసి చూస్తున్నా. పవర్ అయితే ఆన్ అయింది కదా, ఇప్పుడైతే ఒకటి యాక్స్ కేబుల్ అని చెప్పిన కదా, యాక్స్ కేబుల్ కనెక్ట్ చేసి మొబైల్ ద్వారా కూడా చూద్దాం. యాక్స్ కేబుల్ ఇప్పుడైతే యాక్స్ కేబుల్ అయితే కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు యాక్స్ కేబుల్ కనెక్ట్ చేసిన తర్వాత మనం మొబైల్కి అయితే పెడదాం. ఇప్పుడు అది అక్కడ పక్కన పెడుతున్నది. ఫస్ట్ అయితే ఇవన్నీ సెట్టింగ్ చేస్తున్నాను, ఇవన్నీ వేసుకొని అటు వేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కొంచెం ఎంత నిమ్మలంగా ఆన్ చేసుకుని అంత నిమ్మలంగా ఉంటుంది. చూడు యాక్స్ కేబుల్, రిమోటు అండ్ దీనికి ఆప్షన్ కూడా మంచి డివైస్ కూడా ఇచ్చింది ఒకటి, సూపర్ అనిపించింది నాకైతే. చూపిస్తా, సౌండ్ ఆన్ చేస్తా ఒకసారి. సౌండ్ చెక్ అయితే చేసిన, చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇంకా మనకైతే ఓకే, ఇదైతే బాగుందని అనిపిస్తుంది నాకైతే. మీకు కూడా నచ్చితే సోనీ కంపెనీలో మీకు నచ్చిన మోడల్ తీసుకొని, ఇది మాకు నచ్చిన మోడల్ కాబట్టి నేను ఈ మోడల్ తీసుకున్నా. సూపర్ అంటే సూపర్ సౌండ్ వస్తుంది, మనకైతే బాగా అంటే బాగా నచ్చింది. చూడండి ఇక్కడ చూసుకుంటే మనకు పవర్ ఆన్ బటన్ అయితే ఒకటి ఇచ్చిండు. ఇక్కడ ఇది పవర్ ఆన్ బటన్, ఇది వచ్చేసి మోడ్ చేంజ్ చేసుకునే బటన్. ఇది ఇప్పుడు ఇది బ్లూటూత్ కనెక్షన్ లో ఉంది. ఈ బ్లూటూత్ కనెక్షన్ అంటే మనకు సింబల్ కూడా చాలా బాగా తెలుస్తుంది. చూడరు ఇక్కడ, ఇగో ఇక్కడ చూసుకుంటే ఇక బ్లూటూత్ కనెక్షన్ ఏమో ఈ లైట్ వస్తుంది. ఇగో ఇది టీవీ, అదే చెప్పిన కదా యాక్స్ కేబుల్ది, ఈ లైట్. తర్వాత యూఎస్బీ వచ్చినప్పుడు ఈ కనెక్షన్ వస్తుంది. అంటే ఎక్కడ ఒక లైట్, ఇక్కడ ఒక లైట్, ఇక్కడ ఒక లైట్, ఇక్కడ ఒక లైట్, సపరేట్. ఇక్కడ వచ్చేసి చూసుకుంటే ఇక్కడ ఫార్వర్డ్ యూఎస్బీ మనము ఏమంటారు ఇట్లా పెన్ డ్రైవ్ లాంటిది ఏమైనా పెట్టుకుని సాంగ్స్ ప్లే చేసుకునేటప్పుడు ఫార్వర్డ్ అండ్ పీస్ చేయడానికి ఆప్షన్ అయితే చాలా ఇచ్చాడు. రిమోట్ కూడా ఎగ్దమ్ ఉంది. మీకు కూడా నచ్చితే ఇలాంటి హోమ్ థియేటర్ తీసుకోమని చెప్పేసి నేనైతే సజెస్ట్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మా ఇన్ని వీడియో కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వాలి. కంపల్సరీ మర్చిపోకుండా మాత్రం 100% కామెంట్ అయితే ఓకేనా. బాయ్ బాయ్.